ఇప్పటి వరకు యూట్యూబ్‌లో ఎవరైతే వీడియోలు పోస్ట్ చేస్తున్నారో, వీడియోలు పోస్ట్ చేస్తూ రీచ్ రావట్లేదు, స్ట్రగల్‌గా ఉంది, అసలవ్వట్లేదు బ్రో. వీడియోస్ అప్‌లోడ్ చేస్తే ఇద్దరు, ముగ్గురు చూస్తున్నారు. ఎన్నో వీడియోస్ చూసి సొల్యూషన్ కోసం ఈ వీడియోకి నువ్వు ఒకవేళ వచ్చుంటే, అందరూ చెప్పే మాట నేను చెప్తున్నా. నీకు సొల్యూషన్ అయితే వస్తది. బట్ ఫైనల్‌గా అవుట్‌పుట్ నీ పైనే డిపెండ్ అయి ఉంటది. అందరిలాగా నన్ను నమ్ము చేసేయి ఇది సొల్లు మాటలు. ఇవన్నీ గాదు. నేను ప్రాపర్‌గా చెప్తా. క్లీన్‌గా విను. సీ నాకిప్పుడు వెంటనే ఈ వీడియో జేయడానికి రీజన్ ఏంటంటే, నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక డీఎం వచ్చింది. "బ్రో ఎన్ని వీడియోస్ పెడుతున్నా ఇట్లా అవ్వట్లే." చాలామంది అడుగుతున్నారు. ఒకప్పుడు అంటే 1 మంత్లీ ఒక మెసేజ్ వస్తది నాకు. ఫ్యాక్ట్ చెప్తున్నా. రోజు వస్తాయని చెప్పట్లే. మంత్లీ ఒక మెసేజ్ వస్తది. "యూట్యూబ్‌లో ఎందుకో అవ్వట్లేదు బ్రో. వీడియోస్ పెడుతుంటే వైరల్ అవ్వట్లే. సబ్‌స్క్రైబర్స్ రావట్లే. ఇన్‌స్టాగ్రామ్‌లో అస్సలు దేకట్లేదు బ్రో" అంటే. సీ ఇన్‌స్టాగ్రామ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూట్యూబ్. యూట్యూబ్ ఎట్లంటే సబ్‌స్క్రైబ్ చేసుకున్న విషయం బయటోళ్ళకి తెలిసే అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ జేషినా అంటే, పలానా వ్యక్తి సబ్‌స్క్రైబ్ చేసుకున్నాడు ఈ ఛానెల్‌కని అస్సలు తెలవదు. సో, అక్కడ వాడికి ఫరక్ పడదు. వానికి ఇగో ఇష్యూస్ ఉండవు. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో అట్లా గాదు. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని ఫాలో కొడుతున్నాడంటే, సబ్జెక్ట్ ఉండాలి ఫస్ట్. లేదు సబ్జెక్ట్ లేదు అంటే, వానికి మంచి కంటెంట్ అన్నా ఉండాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎట్లంటే, అబ్బాయిలకి కొంచెం స్కోప్ తక్కువనే ఉంటది. ఇది ఎవ్వడు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది ఫ్యాక్ట్. ఆర్ఎల్స్ నువ్వు బూతులు మాట్లాడుతుంటే మాత్రం ఖచ్చితంగా నీకు మంచి రికగ్నిషన్ అయితే ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్తున్నా. యూట్యూబ్‌లో కూడా సేమ్ కేస్ బట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఈస్ డిఫరెంట్. యూట్యూబ్‌లో ఎట్లంటే అంకుల్, ఆంటీలు ఎక్కువుంటరు. అది ఫ్యాక్ట్ అది. ఆహ్, అట్లని చెప్పట్లే. ఇన్‌స్టాగ్రామ్‌తో కంపేర్ చేస్తే ఎక్కువుంటరు. సో, నువ్వు యూట్యూబ్‌లో కంటెంట్ చేస్తూ సక్సెస్ గావాలంటే సింపుల్‌గా చెప్తా గుర్తుపెట్టుకో. నువ్వు వీడియోస్ మంచిగా చేస్తున్నా, లేకుంటే ఆర్ఎల్స్ నువ్వు కొత్త కంటెంట్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా ఒక్క విషయం అయితే ఉంటది జనాల్ని రీచ్ అవ్వడానికి. దాన్నే ఎస్‌సిఓ అని అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ఒకటుంటది. ఒక సిస్టమ్ అనుకోండి. దేనికి యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని అదొక ఆల్గారిథమ్ ఉంటది. అందరూ చెప్పిన సోదే. కానీ నీకు సింపుల్‌గా చెప్తా విను. నీ వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బైక్ రైడింగ్ వీడియోస్ చేస్తున్నావు. ఆ బైక్ రైడింగ్ వీడియోస్ నువ్వు అప్‌లోడ్ చేస్తున్నావు కానీ నీకెవ్వరు దేకట్లే. జస్ట్ అప్‌లోడ్ చేసి ఏదో చిన్నగా నీకు నచ్చిన ట్యాగ్‌లైనో, టైటిలో, క్యాప్షన్‌లో పెట్టేసి వదిలేస్తున్నావు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమవుతదంటే, ఒక 10 మంది సేమ్ కంటెంట్ జేస్తున్నారు. ఆ 10 మందిలో నీ వీడియో కూడా యూట్యూబ్ పుష్ చేయాలనుకుంటది. ఎందుకంటే యూట్యూబ్‌కి ఆఫ్‌కోర్స్ లాభం ఉంటది. వ్యూసొస్తే యూట్యూబ్‌కి లాభం ఉంటది. నీకు లాభం ఉంటది. యూట్యూబ్ నీ వీడియో ఎక్కడ డిగ్రేడ్ చేయాలనే కాన్సెప్ట్‌తో ఉండదు. నువ్వు కాన్స్టెంట్‌గా దాన్ని ఫీడ్ చేస్తున్నావు అంటే యూట్యూబ్‌ని ఫీడ్ చేస్తున్నావు అంతే డేటాతో, అది నిన్ను ఫీడ్ చేస్తది పైసలతో. ఇది సింపుల్. ఎక్కడ నువ్వు లాగ్ అవుతున్నావు అని చెప్తా విను. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈస్ నథింగ్ బట్ నువ్వు మంచి కీవర్డ్స్ వెతుక్కోవాలి. వెతుక్కోవాలి ఇన్ ద సెన్స్ నీ వీడియోకి రిలేటెడ్‌గా ఉండకూడదని నేను చెప్పట్లే. ఖచ్చితంగా నీ వీడియోకి సంబంధించి మంచి క్యాప్షన్, మంచి కీవర్డ్స్ నీకుండాలి. ఒకప్పుడు దీనికోసం గూగుల్‌లో గూగుల్‌కి సంబంధించి ఒక టూల్ ఉండింది. ఇప్పటికి యూజ్ చేస్తున్నారు. అంటే ప్రెజెంట్ ట్రెండ్‌లో ఏ కంటెంట్ చాలా ఫేమస్ ఉంది తెలుసుకోవడానికి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు చాట్‌జీపీటీ చాలా అడ్వాన్స్ ఉంది. సో, చాట్‌జీపీటీకి మంచి డేటా ఉంది. తర్వాత జెమినై ఉంది. బట్ మోర్ ఓవర్ చాట్‌జీపీటీనే ట్రస్ట్ చేయండి. సో, ఏం చేస్తారంటే నా క్లయింట్స్‌కి ఎస్పెషల్లీ చెప్తున్నా. నా క్లయింట్స్‌కి ఆల్రెడీ సబ్‌స్క్రైబర్స్ 1000 ప్లస్ ఉన్నారు. మానిటైజేషన్ అయిపోయింది. వాచ్ అవర్స్ అయిపోయింది. ఇలా అయింది. సో, ఈ రీజన్ ఏంట్రా అంటే కన్సిస్టెన్సీ ఒక్కటి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా. సెకండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. నువ్వెంత అప్‌లోడ్ చేసుకున్నా మంచి కీవర్డ్స్ లేదు. నిన్ను యూట్యూబ్ వాళ్ళ కేటగరీ ఆల్రెడీ పాపులర్ ఉన్న కేటగరీలో నిన్ను పుష్ చేయట్లేదు అంటే దానికి రీజన్ ఒక్కటే. మంచి కీవర్డ్స్ లేకపోవడం. సో, నేను చెప్పేదేంటంటే హౌ టు రైట్ టైటిల్స్ గాని, డిస్క్రిప్షన్ ఎట్లా పెట్టాలి, క్యాప్షన్స్ ఏది, హ్యాష్ ట్యాగ్స్ పనికొచ్చేవి పెట్టండి. వైరల్లు, సబ్‌స్క్రైబు, షార్ట్సు ఇవన్నీ సోది. దీనివల్ల మీకు ఏం రాదు. సింపుల్‌గా ఏంటంటే ఆహ్, హ్యాష్ ట్యాగ్స్ ఏం చేస్తదంటే పర్టిక్యులర్‌గా నీ కంటెంట్ దేని మీద ఫోకస్ అవుతుందనే దాని మీద వర్క్ అవుతది. సో, నువ్వు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బైక్ రైడే తీసుకుంటే, నువ్వు బైక్ రైడ్ చేస్తున్నావంటే హ్యాష్ ట్యాగ్ బైక్ అనే పెట్టు. నువ్వు ఏ కెమెరా యూజ్ చేస్తుంటే కెమెరా గురించి చెప్పు. అలానే 10 మందికి ఉపయోగపడతది గదా! అరే! వీడు ఏ కెమెరాలు యూజ్ చేస్తున్నాడు అంటే జస్ట్ వాళ్ళు నీ డిస్క్రిప్షన్ స్క్రోల్ చేసి చూస్తారు. అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మంచిదే గదా! నిన్ను ట్రస్ట్ చేస్తారు. అల్టిమేట్‌గా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే కంటెంట్ జనాలకు నచ్చాలి. ఇదే ఫోకస్‌లో పెట్టు. పైసలడగట్లే, నేనేం అడగట్లే. జస్ట్ నాకు తెలిసింది చెప్తున్నా. ఎందుకంటే
నేను కొన్ని సంవత్సరాలుగా ఇందులో ఉన్నా. అండ్ ద ఫ్యాక్ట్ ఈస్ థట్ నీ ఛానెల్ ఎందుకు అల్టిమేట్‌గా నాకు 1000 సబ్‌స్క్రైబర్స్ దగ్గరుంది. నేను ఒకప్పుడు వ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటే కరోనా టైంలో. దెన్ నా వర్క్ ఏంటుంటో దాని గురించి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశా. నాకు క్లయింట్స్ వస్తున్నారు మంచిగుంది. వ్యూస్ నాకు వేలల్లోనే ఉంటది. లైక్ లక్షల్లో ఉండవు. వేలల్లో ఉన్నా గూడా నాకొచ్చే ఆడియన్స్ గూడా ఎలాంటోళ్ళొస్తారంటే ఎవరికైతే నెసెసిటీ ఉంటదో లైక్ నా వర్క్ పరంగా నెసెసిటీ ఉంటదో వాళ్ళకే వీడియో రీచ్ అవుతది. రీజన్ ఏంట్రా అంటే నా టైటిల్ అట్లనే పెడతా. నా హ్యాష్ ట్యాగ్స్ అట్లనే పెడతా. నా కీవర్డ్స్ అట్లనే యూజ్ చేస్తా. సో, నాకు క్లయింట్స్ రావడానికి నేను యూట్యూబ్‌ని యూజ్ చేసుకుంటున్నా. లైక్ ఎవడినో ఆడియన్స్‌ని రీచ్ చేయనీకి కాదు. సో, నేను కన్సిస్టెన్స్‌గా ఉండను. ఎందుకంటే నా క్లయింట్ వర్క్ ఎక్కువుంటది కాబట్టి కన్సిస్టెంట్‌గా ఉండను. ఇప్పుడు కూడా ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే, ప్రతి నెల నాకు డీఎంలొస్తున్నాయి. అన్న ఇట్లా యూట్యూబ్‌లో అవ్వట్లేదు బ్రో. ఇన్‌స్టాగ్రామ్‌లో అస్సలు దిగట్లేదు అని. సో, నీకు రీజన్ చెప్పనీకి నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో కూడా నేను జస్ట్ ఇట్లా వీడియో షూట్ చేసి అలా అప్‌లోడ్ చేస్తున్నా అంతే. సో, నీ క్లారిటీ కోసం ఈ విషయం మొత్తం చెప్తున్నా. గుర్తుపెట్టుకో. ఎవ్వని మాటలు ఇనకు పైసలిచ్చి పరేషాన్ గాకు. అర్థమైతుందా? సింపుల్. కష్టపడు, మంచి కంటెంట్ జెయి. ఎస్‌సిఓ గురించి తెలుసుకో. నీకొకవేళ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అది ఎట్లా జేయాలి బ్రో? చాట్‌జీపీటీ ఎట్లా యూజ్ చేసి జేయాలి అంటే నువ్వు నాకు డీఎం జెయి. నీకంత ఇంట్రెస్ట్ ఉంటే డీఎం చెయ్యి. యూట్యూబ్‌లో అంతా నేను వినలేను బ్రో నాకు సింపుల్‌గా జెప్పు అంటే డీఎం చెయి. క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను మీకు వీడియో పెడతా కావాల్సుంటే. అర్థమైతుందా? ఇది నీకు ఉపయోగపడితే వాడుకో. ఓకేనా? బై. ఏమన్నా డౌట్లుంటే కామెంట్‌లో పెట్టండి. మర్చిపోకు.